హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ. ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు మనం ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అంటే ఐవీఎఫ్ తర్వాత మనకి ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత మనకి ఒక 15 రోజుల తర్వాత మనకి రిజల్ట్ అనేది తెలుస్తుందనమాట. అంటే ప్రెగ్నెన్సీ ఉందా లేదా? సో, మనకి ఆ 15 రోజులకి అంటే ఆ 15 రోజులలో మనకి ఏం సింప్టమ్స్ రావచ్చు? సో, మనం దాన్ని ఎట్లా అంటే పరిగణలోకి తీసుకోవాలి? ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ ఏంటి అంటే మనకి ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత మనకి కొంచెం క్రాంపింగ్ అట్లా రావచ్చనమాట. ఒకటేంటి అంటే ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత మనకి 2 రకాలు ఉంటాయన్నమాట. అంటే ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్, ఫ్రోజెన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్. ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అంటే ఏంటి అంటే మనం ఎగ్ పికప్ తర్వాత మనం బేబీ గ్రోత్ అయిన తర్వాత వెంటనే గ్రో అయిన బేబీని తీసుకొని పెట్టడం అనమాట. సో, మనకి అట్లా పెట్టినప్పుడు ఏంటి అంటే, మనకి కొంచెం ఓవరీస్ అనేవి మనకి అంటే స్టిమ్యులేషన్ చేసిన తర్వాత అంటే మనకి కొంచెం బల్కీగా ఉంటాయి కాబట్టి, మనకి క్రాంపింగ్ పెయిన్ అనేది రావచ్చనమాట. అంటే కడుపులో నొప్పి అనేది రావచ్చు. సో, మనకి ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత ఎప్పుడైతే కడుపులో నొప్పి అనేది లేస్తుందో, సో, అది కొంచెం లైట్ నొప్పి అయితే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ నొప్పి అనేది ఎందుకు రావచ్చు అంటే, ఒక్కోసారి మనకి ఓవరీస్ అనేవి హైపర్ స్టిమ్యులేట్ అవ్వడం వల్ల గూడా రావచ్చనమాట. సో, అంటే మనకి పెయిన్ అనేది విపరీతంగా ఉంటే, అప్పుడు మనం వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలనమాట లేట్ అనేది చేయకుండా. ఎందుకంటే అది ఓవరీస్ హైపర్ స్టిమ్యులేట్ అవ్వడం వల్ల గూడా కొన్నిసార్లు రావచ్చు. మనకి నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ఏంటి అంటే ఫ్రోజెన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్. మనకి ఫ్రోజెన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత గూడా కొన్నిసార్లు ఏంటి అంటే కొంచెం లైట్ క్రాంపింగ్ పెయిన్. సో, అంటే మనకి ఏంటి అంటే పీరియడ్ వచ్చే ముందల ఎట్లా పెయిన్ అనేది ఉంటుందో అట్లా గూడా కొన్నిసార్లు ఎక్స్‌పీరియన్స్ అనేది చేయొచ్చనమాట. సో, అట్లా పెయిన్ ఉన్నా కూడా మనకి చిన్న టాబ్లెట్ ద్వారా తగ్గుతుంది ఆ పెయిన్. సో, దానికి మనం వరీ అవ్వాల్సిన అవసరం అనేది లేదనమాట. అంటే మనకి ఫ్రోజెన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత కడుపులో నొప్పి వచ్చింది అంటే ఎక్కువగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఏంటి అంటే ఆ ఎంబ్రియో అనేది మనకి యూట్రస్‌లో కొంచెం అకామిడేట్ అవుతున్నప్పుడు కూడా చిన్న క్రాంపింగ్ పెయిన్ అనేది రావచ్చనమాట. నెక్స్ట్ ఇంకో సింప్టమ్ ఏం చూస్తాము అంటే జనరల్‌గా మనకి స్పాటింగ్ అనమాట. సో, మనకి ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత ఎప్పుడైతే స్పాటింగ్ అంటే కొంచెం చిన్నగా రెడ్డిష్ కలర్ బ్లీడింగ్ కాకుండా కొంచెం చిన్న స్పాట్ లాగా ఎప్పుడైతే కనిపిస్తుందో, సో, అప్పుడు కూడా మనకి వరీ అవ్వాల్సిన అవసరం లేదనమాట. మనకేంటి అంటే ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత మనకి 7థ్ టు 10థ్ డే ఆ మధ్యలో మనకి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్. అంటే బేబీ మనకి అతుక్కుంటున్నప్పుడు కూడా మనకి కొంచెం స్పాట్ లాగా కనిపించొచ్చనమాట. సో, మనకెప్పుడైనా కూడా స్పాట్ లాగా కనిపిస్తుంది అంటే మనకి ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత ప్రెగ్నెన్సీ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయనమాట. సో, ఎప్పుడు కూడా స్పాటింగ్ అట్లా వస్తే అది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో, దానికి మనం ఎక్కువగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే హెవీ బ్లీడింగ్ అట్లా అయింది అంటే అది యూజువల్‌గా మనం ఏంటి అంటే టాబ్లెట్స్ మనం మానేసేయడం వల్ల అట్లా అవ్వొచ్చనమాట. సో, ఎప్పుడైనా మనకి స్పాట్ కాకుండా హెవీ బ్లీడింగ్ అట్లా అవుతే వెంటనే మనం డాక్టర్‌ని సంప్రదించాలనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఎప్పుడు కూడా ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత స్ట్రెస్ అనమాట. సో, మనకి అంటే ఎవరికైనా కూడా ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత కొంచెం రెస్ట్‌లెస్‌నెస్, స్ట్రెస్ అంటే కొంచెం మనకది కామన్ అనమాట. అంటే ఏమవుతుంది రిజల్ట్ అని చెప్పేసి. సో, కాకపోతే ఒక మంచి పాజిటివ్ పాయింట్ ఏంటి అంటే మనకి స్ట్రెస్ వల్ల కూడా మనకి దానివల్ల రిజల్ట్స్ నెగెటివ్ రావడము అంటే బాగా స్ట్రెస్ పడ్డాం కాబట్టి రిజల్ట్ సరిగ్గా రాలేదు అట్లా ఏమీ ఉండదనమాట. సో, స్ట్రెస్‌కి మనకి రిలేషన్ ఏం లేదు. అంటే ట్రాన్స్‌ఫర్ తర్వాత పాజిటివ్ రిజల్ట్ గానీ, నెగెటివ్ రిజల్ట్ రావడం గానీ, ఇవి కొన్ని పేపర్స్ గూడా చెప్పాయన్నమాట. కాకపోతే ఎప్పుడైనా కూడా స్ట్రెస్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవడం. సో, మనం అంత అధికమైన స్ట్రెస్ పడొద్దనమాట. అంటే మనకి నిద్ర రాకుండా ఎప్పుడు చాలా రెస్ట్‌లెస్‌నెస్‌గా ఉండేటట్టు. సో, ఏదైనా కూడా మనం అంటే 100% మన ఎఫర్ట్ అనేది పెట్టినప్పుడు మనం ఎప్పుడు గూడా పాజిటివ్ థింకింగ్ చేస్తే సక్సెస్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలుంటాయన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి బెడ్ రెస్ట్ అనమాట. కొంతమంది ఏంటి అంటే ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత రిజల్ట్ సరిగ్గా రాకపోతే అంటే నేను బెడ్ రెస్ట్ సరిగ్గా తీసుకోలేదు. లేదు నేను బెడ్ రెస్ట్ అన్నీ బాగా తీసుకున్నాను. అయినా గూడా రిజల్ట్ సరిగ్గా రాలేదు అని ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో, మనకి రిజల్ట్ పాజిటివ్, నెగెటివ్ రావడానికి బెడ్ రెస్ట్‌కి ఏం సంబంధం లేదనమాట. ఇన్‌ఫాక్ట్ కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే మనకి బెడ్ రెస్ట్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి బేబీ సరిగ్గా అతుక్కోకపోవడం అనేది గూడా చూస్తామనమాట. సో, మనకి ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత నార్మల్‌గా ఏ పనులైతే చేస్తామో అవన్నీ కంటిన్యూ చేయొచ్చనమాట. కాకపోతే స్ట్రీనియస్ యాక్టివిటీస్, బరువు పనులు, బాగా ఎక్సర్షన్ పెట్టే పనులనేవి చేయకుండా ఉండాలనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి
ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఎప్పుడైనా కూడా ఊరికే అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని అంటే నాకు రిజల్ట్ సరిగ్గా వచ్చిందా లేదా అని చూసుకోవడం కూడా అది అడ్వైజబుల్ కాదనమాట. సో ఎప్పుడైతే మీ డాక్టర్ మీకు బీటా హెచ్సిజీ డేట్ అనేది ఇస్తారో అప్పుడే మనం కరెక్ట్గా అంటే మనకి బ్లడ్ లెవెల్స్లో తెలుస్తుందన్నమాట ప్రెగ్నెన్సీ ఎట్లా ఉంది అని. సో ఎప్పుడైతే మనకి బీటా హెచ్సిజీ 100 అబోవ్ వచ్చిందో డెఫినెట్గా మన బాడీలో ప్రెగ్నెన్సీ ఉంది అని. ఇంకా నెక్స్ట్ మనకి కొన్నిసార్లు బీటా హెచ్సిజీ వాల్యూస్ థౌజండ్స్లో చాలా ఎక్కువ కూడా రావచ్చు అనమాట. దీనివల్ల వరి అవ్వాల్సిన అవసరం లేదు. మన బీటా హెచ్సిజీ వాల్యూ ఎక్కువగా వచ్చింది అంటే మనకి ట్విన్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ స్కాన్ మనం 10 డేస్ తర్వాత పిలిచినప్పుడు స్కాన్లో మనకి క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సింగిల్ ప్రెగ్నెన్సీనా లేదు మనకి ట్విన్ ప్రెగ్నెన్సీనా అని చెప్పేసి. సో ఇట్లా మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఇంకా కొన్నిసార్లు ఏంటి అంటే కొంతమంది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి, వామిటింగ్ సిమ్టమ్స్, బ్రెస్ట్ హెవీనెస్ ఇవన్నీ ఉన్నాయి, అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అని అనుకుంటూ ఉంటారనమాట. అంటే మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత వెంటనే అట్లాంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా మనం ఇచ్చే మెడికేషన్ ప్రొజెస్ట్రోజన్ వల్ల అట్లా హెవీనెస్ అట్లా రావచ్చు అనమాట. అంతేగాని అది కంపల్సరీ ప్రెగ్నెన్సీ ఉంది కాబట్టి ఆ సిమ్టమ్స్ వస్తుంది అని అనేది లేదనమాట. సో ఎప్పుడైనా కూడా మనకి ప్రెగ్నెన్సీ గ్యారంటీ అని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎప్పుడు కూడా బీటా హెచ్సిజీ రిజల్ట్ తర్వాతే తెలుస్తుంది అనమాట. సో మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఈ 15 రోజులలో ఇట్లా కొన్ని సిమ్టమ్స్ అనేవి ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు అనమాట. థ్యాంక్ యూ.